ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశానా. సర్వీస్ సెంటర్ పోవాలి, బండి సర్వీస్ సెంటర్లు ఇచ్చేయాలి. 15,000 దాటింది, సర్వీస్లు ఇవ్వాలి బండిని. పోతానా ప్రస్తుతానికి సిటీకి పోతానా. సిటీకి పోయి మా వాళ్ళని ఎవరినో ఒకరిని తీసుకొని బండి పోయి సర్వీస్ సెంటర్లు ఇవ్వాలి. సర్వీస్ సెంటర్కి వచ్చినాం. మన బండి రాసుకున్నాక లోపలికి వస్తుంది మన బండి. సర్వీస్ సెంటర్లు ఇచ్చి చేసినాం బండిని. ఇక చూడాలి, 3ంటికి వస్తా అని చెప్పిన. పోతానా మరి ప్రస్తుతానికి 3ంటికి రమ్మని ఉన్నాడు. 3ంటిలోపు మన బండి అయిపోతుంది. అట్లా మురుగు రోడ్లు ఇచ్చిన ఈసారి. 10,000 ఏమో హన్మకొండలు ఇచ్చిన, 5,000 ఏమో హైదరాబాద్ ఇచ్చిన, 500 హైదరాబాద్ ఇచ్చిన. ఏం చేద్దాం, ఇక పోతాను ప్రస్తుతానికి. మళ్ళీ యువతలు దిక్కొచ్చినాయి. మావాడు ఆడ హన్మకొండకు రా బండి ఇస్తా అన్నాడు. పోతానా ఇప్పుడే మనోజన్ బండి తీసుకొని రాజ్ కుమార్ హోటల్ కాడికి వచ్చిన. పోతాను పైకి పోతాను. రాజ్ కుమార్ ఏం చెప్తాడో ఏమో చూడాలి. రాజ్ కుమార్ నాకు తెలిసి రూమ్ లైన్ ఉంటాడు ఎవరితోనైనా. హోటల్ చూసుకోరా అని వాళ్ళ అన్నంప చెప్తే మరి రూమ్లలో ఉంటాడు మావాడు. ఏం చెప్తాడో చూద్దాం, పైకి పోయినాక తెలుస్తుంది మావాడు ఏం చెప్తాడో, ఉన్నాడో సచ్చిండో చూడాలి. వారి ఈ బిల్డింగ్ అంతా వాళ్ళే, రాజ్ కుమార్ వాళ్ళే. ఈ బిల్డింగ్ అంతా గుద్దవలసిన వాళ్ళు రాజ్ కుమార్ వాళ్ళు. గుద్దవలసిన వాళ్ళు మొత్తం తెలుసా. రాజ్ కుమార్ అంటే గుద్దవలసిన రాజ్ కుమార్. ఈ జిమ్ కూడా వాళ్ళదే. గుద్దవలసిన వాడు రాజ్ కుమార్ తెలుసా. రాజ్ కుమార్ అంటే మినిమం ఉంటుంది. లారీ డ్రైవర్లకే వడ్డీలు ఇచ్చినోడు రాజ్ కుమార్ తెలుసా. అంత గుదవలసినోడు రాజ్ కుమార్. ఎట్లుంటుంది రాజ్ కుమార్ అంటే, ఉన్నాడో నేను వచ్చిండో ఎవరికి ఎరగా. ప్రస్తుతానికి అయితే పైకి పోతాను, ఉన్నాడో లేడో తెలుస్తుంది. ఏమో 4th ఫ్లోర్కి వచ్చినాం. ఉన్నాడు ఆగో చెప్పలే, అగో ఈయనే ఉన్నాడు. హోటల్ ఓనర్ ఆయన్నే, రాజ్ కుమార్. ఈ బిల్డింగ్ ఓనర్ కూడా. దాకా బిజీ ఉండే రాజ్ కుమార్. ఇప్పుడే వచ్చిండు. ఇప్పుడు మొత్తం తిండి పైకి తిరిగిండు రాజ్ కుమార్. మొత్తం చూసుకోవాలి. హోటల్ ఓనర్ ఎట్లుంటుంది. ఓనర్ అన్నాక కష్టాలు ఎన్ని ఉండవు. ఇంకా నవ్వుతాను చిల్గా నవ్వు. మన బండి ఏడున్నది ఈడ కనపడుతుంది మన బండి. అవు ఈ ఫస్ట్ కెమెరా ఈడున్నది మన బండి. మనోజ్ బండి అది. మావాడు చూడు ఆడ పెద్ద మనిషి. పిల్లలున్నారు. హోటల్ ఓనరు సంపాదించుతాడు. కసంపేట పోయే పనున్నా అని చెప్పిన. ఇగో చరణ్ బండి మీద పోతాం. చరణ్ పెరిమాల ఎనుకున్నాడు వెనక. ఇగో చరణ్ పెరిమాల ఇగో పోతాను. కాలనీలో ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిన్నీకి వచ్చినాం. చరణ్ పెరిమాల ఆపురా అంటాడు. కసంపేటలో పని అయిపోయింది, పోతాను. ఇక వచ్చారని అందగా ఇక పోతాను. చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి నీకు ఇప్పుడు ఆ బండి వేసుకొని అంక్షపేట పోయి పైసలు తీసుకొని మళ్ళీ పోవాలి. సరిపోతుంది. బండి తీసుకున్నాం. ఇగో ఇంత అయింది బిల్లు. లైనర్లు ఆయిల్ కలిపి లిక్విడ్ గారు క్లాస్ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ ఎస్ఆర్ వాళ్ళు పురాలు మారారు. ఎస్సీ ఎందుకు రాబోయే ఎస్ఆర్లో జాయిన్ అవుతారు. మా పురాలు చెప్తున్నారు. ఇగో ఆ బండి ఇప్పుడు పోయి ఆ బండి ఇవ్వాలి మళ్ళీ. ఓకే, ఇక ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బండి మనకి సర్వీస్ అయింది, అంతా అప్డేట్ చేసిర్రు సిస్టమ్. ఓకేనా, బండి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఓకే, ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. హరి బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.